స్టాండ్కి జరు. ఓకే ఓకే అటెన్స్. గట్టి కొట్టు, గట్టి పెట్టు.
Shiva
దయచేసి అందరూ నిలబడదా. దేవుని వాక్యం చదువుతున్నాం. దయచేసి అందరూ నిలబడదాం. 104వ కీర్తన పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోహాన్ మాస్టర్ గారు వచ్చి వాక్యాన్ని నడిపిస్తారు. 104 నుండి చివరి వచ్చిన వరకు. కీర్తన మొదటి నుండి చివరి వచ్చిన వరకు మాస్టర్ గారు ఉత్తర పేతుల లేఖన భాగంలో వాక్యం నడిపిస్తారు. మొదటి నుండి చివరి వరకు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. యెహోవా నా దేవ, నీవు అధికారత వహించిన వాడవు. నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. జలములలో ఆయన తన గదులు దూరములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనం చేయించున్నాడు. భూమి ఎన్నటికీ కదలకున్నట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచును. నీవు గర్జింపగానే అవి పారిపోయేను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయేను. అవి మరలి వచ్చి భూమిని కప్పుపై ఉన్నట్లు అవి దాటలేని సరిహద్దులో నీవు వాటిని నియమించింది. అవి అడవి అన్నిటికీ దాహమించను. వాటి వలన అడవి గాడులు దప్పికించుకొను. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలను ఇచ్చును. నీ క్రియల పరమ చేత భూమి తృప్తి పొందుతున్నది. అందువలన భూమిలో నుండి ఆహారం, నరుల హృదయం సంతోషపెట్టు ద్రాక్షారసము, వారి మగువలకు మెరుగునిచ్చు తైలము, నరుల హృదయములను బలపరచు ఆహారమును ఆయన పుట్టించుతున్నాడు. అక్కడ పక్షులు తమ గూడు కట్టుకొను. అక్కడ సర్వవృక్షమైన కొమ్మలు నివాసం చేయించున్నవి. ఋతువులను జరుపుటకై ఆయన చంద్రుని నియమించను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియదు. సింహపు పిల్లలు వేటగాళ్ళు గర్జించుతున్నవి. తమ ఆహారం దేవుని చేతుల నుండి తీసుకొని గర్జిస్తున్నవి. సాయంకాలం వరకు పోటపడి తమ పనులను జరుపుకున్నట్టుకై మనుషులు బయలుదేరు. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలజలములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. తగిన కాలంలో నీవు వాటికి ఆహారం ఇచ్చేదని ఇవన్నీ నీ దేవులకు కనిపెట్టుచున్నవి. నీవు ముఖము మరుపు తెలుసుకునగా అవి కలత పడు. నీవు వాటి ఊపిరి తీసివేసినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపోగలవు. యెహోవా మహిమను
పాడేదను, నేను ఉన్నంత కాలం నా దేవుని నేను కీర్తించదను. అందరూ కలిసి అప్పుడు మా భూమి మీద నుండి రైతులుగాక నా ప్రాణాలు యెహోవాను సన్నిధించుము, యెహోవాను సన్నిధించుము. దేవుని పరిశుద్ధ వాక్యమును గ్రహించుము. విజ్ఞాపన ప్రార్థన మనము దేవునికి తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. సంఘంలో ఉన్న బిడ్డలందరి మేలు కొరకు, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. దేవుడు మనతో ఉన్నాడని విశ్వాసంతో, నమ్మికతో ప్రార్థన చేద్దాం. ఈ గొప్ప మందిరం మన గ్రామంలో కట్టించిన సురేష్ బాబు గారు, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మాధవ గారి ఆరోగ్యం కొరకు, వారి నూతన గృహం కొరకు ప్రార్థన చేద్దాం. మన సంఘంలో ఉన్న పెద్దల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేద్దాం. వ్యవసాయ పనులు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. చదువుతున్న పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఉద్యోగ ప్రయత్నం చేసిన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. మీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. మీ మందిరంలో నివసించు వారి ధన్యులని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ రోజు మీ మందిరంలో ప్రవేశించిన బిడ్డల ప్రార్థన చేస్తున్నాం. గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని, వాగుయాల గ్రామాన్ని మీరు దీవించినందుకు స్తోత్రాలు. ఈ గొప్ప మందిరం కట్టించిన సురేష్ బాబు గారు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయచేయండి. అలాగే జయరాజు ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాధవ గారి నూతనమైన గృహం కట్టబడుచుగా సహాయం చేయండి. అలాగే సంఘంలో ఉన్న వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వ్యవసాయ పనులు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, కష్టార్జితం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సహాయం అనుగ్రహించండి. ఆస్తిలో ఉండి చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చదువులో సహాయం చేయండి. జ్ఞానం ఇచ్చే దేవుడు, తెలివినిచ్చే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకరమైనటువంటి మేలుతో, మునుపటి కంటే అధికమైన మేలుతో ఈ కుటుంబాలను దీవిస్తున్నందుకు స్తోత్రాలు. మీ మందిరంలో నివసించు వారి ధన్యులని మీ వాక్యం బోధిస్తుండగా సహాయం చేయండి. ఇప్పటివరకు పాటల్లో సహాయం చేశారు. చదవబడిన వాక్యం చేసి స్తోత్రాలు. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఆశ్చర్యకరంగా మీకే స్తోత్రాలు. సంఘంలో ఎవరి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నం చేసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పీజీ చదువుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంబీబీఎస్ చదువుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. టెక్నికల్ కోర్సు చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవుని సహాయం కొరకు, ఉద్యోగంలో సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటివరకు తండ్రి ప్రవాసులు, అలాగే పురుషులు ఈ మందిరంలోకి వచ్చినారు. కుటుంబాలు వారిగా విచిత్రమైతే నడిపించుకోవడానికి సహాయం చేస్తున్న స్తోత్రాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిని ఉత్సాహిస్తున్నాం, సంతోషిస్తున్నాం. మీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. భక్తిహీనులు కూడా నివసించడం కంటే నా దేవుని మందిరంలో నాకు ఇష్టమని మీరు ఇచ్చిన వాక్యంకి వాగ్దానం స్తోత్రాలు. సంఘము నానాటికి అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. బలహీన స్థితిలో బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాం. సంతోషం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్వరాజ్య గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే వెంకటమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా పెద్దలు తండ్రి ఆనంద్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆపరేషన్ లో సహాయం చేశారు. ఇంకా బలహీన స్థితిలో హాస్పిటల్లో ఎవరైనా ఉంటే వారికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. గుండె చెందిన వారిని బాగు చేసే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. షుగర్ తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కిడ్నీ సంబంధమైన వ్యాధులతో డయాలసిస్ జరుగుతున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అవసరం కోరినగా సహాయం చేయండి. వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం.
పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం. గ్రామంలో ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గ్రామ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గ్రామం రక్షింపబడడానికి సహాయం చేయండి. ఇంకా కుటుంబాల వారిగా తండ్రి భార్య భర్తలు పిల్లలు కలిసి దేవుడి మందిరంలో అడుగుపెట్టడానికి సహాయం చేయమని ఇప్పటి వరకు చదివిన వాక్యం స్తోత్రాలు. ప్రార్థనలో అలాగే పాటలో సహాయం చేశారు. ప్రాముఖ్యమైన సమయంలో వెళుతుండగా మీరే మాకు సహాయం చేయమని ఈ రోజు రాక ఎంతమంది ఉన్నారు మరి వారమైనా సరే ఆరాధనలో ప్రవేశించడానికి మీ గొప్ప దీవులు పొందుకోవడానికి సహాయం చేస్తున్న స్తోత్రాలు. ఇప్పుడు ప్రార్థన ఏకీభవించిన బిడ్డల ప్రార్థన చేస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. సరే, చిన్నపిల్లలు నిలబడతారు. ఇంకా పిల్లలు మీరు పంపించాలండి. కొద్దిమంది వస్తున్నారు. మీరు పిల్లలను పెద్దపాటు రెడీ చేసి చిప్స్లో పంపించాలని తెలియజేస్తున్నాను. సరే, చేయవలసిన అందరికీ పొందాలండి. ఉదయకాల సమయంలో ఈ ప్రాముఖ్యమైన సమయంలో మనం ఉంటున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మరొక విశ్రాంతి దినాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున భయభక్తులతో జీవించడం వలన ఎలాంటి మేలు జరుగుతాయో చూద్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 5వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండ గ్రంథము 5వ అధ్యాయము 29వ వచనం నుండి ప్రారంభం చేద్దాం. వారికి వారి సంతానములకు నిత్యము క్షేమము కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. చూడండి, ఈ నూతన సంవత్సరంలో మనము 3వ విశ్రాంతి దినంలో ఉంటున్నాం. ఈ 3వ ఆదివారం రోజున భయభక్తులతో జీవించాలని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. భయభక్తులు అంటే భయము మరియు భక్తి. ఎవరి ఎడల భయభక్తులు కలిగి ఉండాలి అని చూస్తే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడవకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు కలవాడు వాటన్నిటినీ కొనసాగించును. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే భయభక్తులు కలిగి ఉండుట వలన ఏం జరుగుతుంది? ఎవరి ఎడల భయభక్తులు కలిగి ఉండాలి? ఎవరి యందు మనము భయం కలిగి ఉండాలంటే నా యందు అనే మాట మనం చూస్తున్నాం. జెఫన్యా గ్రంథము
జెఫన్యా గ్రంథము 773వ పేజీ 3వ అధ్యాయము 7వ వచనం. 703వ పేజీ జెఫన్యా గ్రంథము. దాని విషయమై నా యందు భయభక్తులు కలిగి, చాలండి, ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుని యందు. మనం దేవుని ఎడల భయభక్తి కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఎలా మనం భయభక్తులు కలిగి ఉండాలంటే మన ప్రవర్తన యందు భయభక్తి కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తీర్పు రాసిన పత్రిక తిమోతి 2వ పత్రిక తర్వాత ఉంటుంది, 198వ పేజీ 2వ అధ్యాయము 5వ వచనం. తీర్పు పత్రిక 2:5వ వచనం. అలాగనే వృద్ధ స్త్రీలు, కొండగాతులను, మిగుల మద్యపానసక్తులు ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారి ఉండవలనియు, దేవుని వాక్యం దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకునేవారు మంచివారునే ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారు ఉండవాలని బోధించను. చూడండి, ఇక్కడ వాక్యంలో చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎలాగంటే వారి ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎలా అంటే వారి ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వారి ప్రవర్తన బట్టి దేవుడు దీవిస్తున్నాడు. ఇంకా భయభక్తులు కలిగి ఉన్నందున ఏం జరుగుతుంది మన జీవితంలో అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువకు అప్పగించబడే సమయంలో ఎలా మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు, తనను రక్షింపగలవానికి ప్రభువారు ఎలాగా వేదనతో ప్రార్థన చేస్తున్నారంటే చూడండి, బైబిల్ గ్రంథం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం చూడండి. ఫస్ట్, అంతటి యేసు వారితో కూడా గెత్సేమనే చోటు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు కూడా కూర్చుండని తన శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతులకు మొదలు పెట్టెను. చూడండి, అప్పుడు 38 యేసు మరణమగు అంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగినది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండి వారితో చెప్పారు. చూడండి, వాక్యం చూస్తే మరణం సమయంలో ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఎలాగంటే చూడండి, 41వ వచనం చూడండి, 26వ అధ్యాయం మత్తయి సువార్త, మీ శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితే గాని ఇది నా దగ్గర నుండి తొలగిపోట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుకోవాలని ప్రార్థించి తిరిగి వచ్చి మరలా నిద్రించు. ఇక్కడ వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎంత శ్రమను అనుభవించున్నారో ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే లూకా సువార్త 22వ అధ్యాయము దుఃఖాక్రాంతుడై మన కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభు. 43వ వచనం 22వ అధ్యాయం లూకా సువార్త, అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. చూడండి, ఎంత చింతాక్రాంతుడైనట్లుగా ప్రభువు ప్రార్థన చేశారంటే శరీరధారి దినంలో
ఆయన మహారోధంతో కన్నీరుతో ప్రార్థన చేస్తున్నారు. అలాంటి ప్రార్థన జీవితం, భయభక్తులు కలిగిన జీవితం యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. మనము కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. భయం కలవారు, దేవుని భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే, దేవుని భయం కలిగిన వారు దేవుని మాటకు లోబడతారు. ఎలాగా లోబడతారంటే, ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 30వ వచనం, 716వ పేజీ చదవండి. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారం వద్దను నిలబడి నిన్ను కూర్చి మాట్లాడదు, ఒకరినొకరు చూసి పోదురండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరి మాట ఎట్టుతో చూపు రండి అని చెప్పుకొంటున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులట్టు నీ యొద్ద కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారు గాని వారి హృదయము లాభమును అపేక్షించును. చూడండి, దేవుని మాటకు లోబడే వారు, దేవుని మాటకు లోబడిన వారు, భయం కలిగిన వారు, భక్తి కలిగిన వారని వాక్యం బోధిస్తుంది. చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మాట ప్రకారం జీవిస్తారు, దేవుడు చెప్పిన ప్రకారం వారు వింటారు, దేవుని మాటను అంగీకరించడానికి ఇష్టపడతారు. భయం కలిగిన వారు ఎలా ఉంటారంటే, చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేమో, అతను ఏమీ చేయలేమో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నా తీయ వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడని ఇందువలన కనబడుతున్నది. చూడండి, ఈ సందర్భం మనం చూస్తే ఇస్సాకును దేవుడు అడిగాడు, బలి అర్పణగా అర్పించమంటే అబ్రహాము యవన ప్రాయంలో ఉన్న కుమారుని తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం మీద బలి అర్పించడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవుడు అతని హృదయాన్ని చూశాడు. దేవుని భయం ఇందును బట్టి నేను నీలో దేవుని యొక్క భయం, దైవ భయం నీలో ఉన్నదని నేను గ్రహించాలని దేవుడే ఒక మంచి సాక్ష్యం చెబుతున్నాడు. చూడండి, అందుని బట్టి యెహోవాయే చూసుకొనును, యెహోవాయే ఈరే అని దేవుడే చెప్పాడు. ఆ బలి అర్పణకు ప్రతిగా మరలా చూడండి 11వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పదులు కొమ్ములు తలుపుని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టులు కనబడిను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారుని మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. చూడండి, భయం భక్తి కలిగిన వ్యక్తి ఎవరంటే అబ్రహాము. తన కుమారుని క్రియల మూలంగా ఇచ్చి దేవుడి సన్నిధిలో పొందిన వ్యక్తిగా మనం చూస్తాం. ఇక్కడ కీర్తనల గ్రంథంలో చూస్తే 36వ కీర్తన 1వ వచనం, భక్తిహీనుల హృదయంలో చాలండి. ఎవరిలో దేవుని భయం ఉన్నదంటే భక్తిహీనులు, దేవుని యొక్క భయం కలిగిన వారిగా ఉంటారు. ఇంకా ఎవరు భయం కలిగిన వారంటే మొట్టమొదటి దేవుని మాటకు లోబడిన వారు అబ్రహాం ఉదాహరణగా కనిపిస్తున్నారు. పాపానికి దూరంగా ఉండేవారు, భయం భక్తి కలిగిన వారు. చూడండి, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22. చదవమా. నీవు యవనెచ్చ నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థించే వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడము. చూడండి, మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే పాపానికి దూరంగా ఉండాలంటే లోకానికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలని మన ఇక్కడ నీ యవనెచ్చ నుండి పారిపోము అనే మాట మనం చూస్తే పుట్టినోట్లో ఉన్నది విడిచి పారిపోము దేవుని సన్నిధిలో. అలాంటి భయం భక్తి కలిగిన వ్యక్తి ఎవరంటే యోసేపు కనిపిస్తున్నాడు. 39వ అధ్యాయము ఆదికాండ
39వ అధ్యాయము ఆదికాండము 39 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని ఇక్కడ ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాడు. అంటే పాపము నుండి దూరమైపోయాడు. దేవుడి మాటకు లోబడిన వ్యక్తి, దైవ భయం కలిగిన వ్యక్తి యోసేపు అలాంటి పరిస్థితుల్లో యవ్వన ప్రాయంలో తనకు తాను తన పవిత్రతను కాపాడుకున్నాడు కనుక దేవుడు యోసేపును గొప్ప ప్రధానిగా, ఒక మంచి వ్యక్తిగా దేవుడు సిద్ధపరిచాడు. ఇంకా బైబిల్ గ్రంథం చూస్తే దేనికి మనం దూరంగా ఉండాలంటే పాపానికి దూరంగా ఉండాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో నిర్మాకాండం 13వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. నిర్మాకాండ గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. పులియని వాటిని 7 దినములు తినవలను, పులిసిన రేడియో మీ వద్ద కనబడకూడదు, ఈ ప్రాంతంలో పొంగలేది మీ వద్ద కనబడకూడదు. ఇక్కడ వాక్యంలో చూస్తే ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పులియన రొట్టెల పండుగ ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు ఏం చెప్పాడంటే పులిసిన ఏది ఏర్పడకూడదు, అంటే దేవుడికి ఇష్టం కానిది ఎంత ఉండకూడదని దేవుడు చెప్పాడు. అలా ఎవరి దగ్గరైనా ఉండి ఉంటే అది తెల్లారిపైకి పాడైపోతుంది. అలా మనం ఏం చేయాలంటే వాటిని దేవుడు ఏది విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కీడుని విడిచిపెట్టాలి, పాపమును దూరంగా ఉండాలని దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథం చూస్తే మనము దేవుని సన్నిధిలో భయభక్తి కలిగి మనం దేవుని మందిరాన్ని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. చూడండి బైబిల్ గ్రంథం చూస్తే కీర్తన గ్రంథం 16వ కీర్తన 4వ వచనం చూద్దాం. 16వ కీర్తన యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి చాలమ్మా. అక్కడ యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి చూడండి, అంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఎలాగంటే నెహెమ్యా గ్రంథంలో వారందరూ కలిసి ఒక తీర్మానం చేసుకున్నారు. 10వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 401వ పేజీ చూడండి. 10వ అధ్యాయం 39వ వచనం. ఇశ్రాయేలీయులను లేవీయులను నూనెలో తేగ సేవ చేయ యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితులకు ఉపకరణములను మందిరపు గదిలో ఉంచవలను. వాళ్ళు ఏమంటున్నారంటే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆదివారం రోజునే ఎన్నో పనులు ఉంటాయి. ఆదివారం రోజునే ఊరికి వెళ్ళాలనుకుంటాం, ఆదివారం రోజునే ఇంట్లో పనులు, ఆదివారం రోజునే చుట్టాలకి ఏదో రకాలుగా తీరుబాటు లేకుండా చేస్తాడు. అయినా సరే ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో అక్కడ ఉన్న భక్తులు ఏం చేస్తున్నారంటే మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము, బైబిల్ భక్తి కలిగి ఉంటాము, దేవుని సన్నిధిలో కనిపిస్తాము, దేవుని మందిరంలో ఉంటామని ఒక తీర్మానం చేస్తున్నారు. ఇంకా భయం కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుని మందిరాన్ని విడిచే వారుగా ఉన్నారు. దేవుని మందిరాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టే వారుగా ఉన్నారని వాక్యం బోధిస్తుంది. చూడండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూసుకొనది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపటను సత్కారం చేయటను ఒకరినొకడు పురుకొల్పి ఆలోచించము. చూడండి ఇక్కడ వాక్యం చూస్తే సమాజముగా కూడుట మానక అంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టక ప్రతి సమయం
కూడా దేవుడికి ఇచ్చేవారు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి మందిరాన్ని విడిచిపెట్టక మానక దేవుడి మందిరంలో కనిపించాలి. ప్రతి యూదులు ఇజ్రాయేల్ ప్రజలు సంవత్సరానికి 3 మార్లు దేవుడి మందిరంలో అక్కడ సమాజ మందిరంలో కనిపిస్తారు. అలాగే మనము కూడా దేవుడి మందిరంలో కనిపించేవారుగా బైబిల్ భక్తి కలిగిన వారు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథం చూస్తే దేవుడి మందిరం విడిచిపెట్టే వారు ఎలాంటి వారంటే తండ్రి ప్రేమను కోల్పోయిన వారు. తండ్రి ప్రేమను విడిచిపెట్టి దూరదేశం వెళ్ళాడు ఒక వ్యక్తి. ఎవరంటే తప్పిపోయిన కుమారుడు. తండ్రి ప్రేమను కోల్పోయాడు, తండ్రి ఇచ్చే ఆశీర్వాదం కోల్పోయాడు, తండ్రి ఇవ్వాల్సిన అన్ని కూడా కోల్పోయాడు. అలా మనం ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భక్తి గలవారు ఏం చేస్తారంటే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. అంతటా ప్రవక్త శిష్యులో ఒకరి భార్య, నీ దాసులు నా పెరుగుడు చనిపోయాను, అతడు యెహోవాను భయభక్తులు గలవాడై ఉండనని నీకే తెలుస్తున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తన దాసులకు వారిని పట్టుకొని పోవడానికి వచ్చి ఉన్నాడని ఎలీషా మొరపెట్టగా, ఎలీషా నా వలన నీకేం కావాలనో నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుము అని. చూడండి, ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే అతడు యెహోవా యందు భయభక్తి కలిగిన వాడు. ఎలీషా కాలంలో ఒక భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ కుటుంబం ఎలాంటిదంటే అప్పులు వారు వచ్చి వారి పిల్లలను తీసుకొని బానిసలుగా తీసుకొని పోయే పరిస్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు ఎలీషా ప్రవక్తను పంపించి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అమ్మా నా వలన నీకేం కావాలి, నా వలన ఏం జరుగుతుంది అంటే ఆమె కోరుకుంది, ఇక్కడ నా అప్పులు తీర్చాలి, నా బాధ ఇదని చెప్పినప్పుడు అక్కడ దేవుడు ఆలోచించున్నాడు. 4వ వచనం చూడండి, అప్పుడు నీ ఇంట్లోకి వచ్చి నీవును నీ కుమారుడు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండిన ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవేగా, ఆమె యొద్ద నుండి పోయి తాను కుమారుడు లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. చూడండి, తలుపు మూసి నీవు నీ గదిలోకి వెళ్ళి రహస్యంగా చూస్తూ నీ తండ్రికి ప్రార్థన చేయము. మత్తయి సువార్తలో ప్రభు నేర్పిన ప్రార్థన ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథం చూస్తే 17వ వచనం చూడమ్మా. 6వ అధ్యాయం 17వ వచనం 16 నుంచి చదువు. మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారణ వల్ల దుఃఖముఖంలో ఉన్నప్పుడు తాము ఉపవాసం చేసినట్టు మనుషులు కనబడవాలని వారి తమ ముఖములు విభాగం చేసుకుందరు తమ ఫలము పొందినారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఉపవాసం చేసినట్టు మనుషులు కనబడవాలని కాక రహస్యము నీ తండ్రికి కనబడలను. నీ ఉపవాసం చేయనప్పుడు నీ తలను కొనుము, నీ ముఖమును కడుగుకొనుము. చూడండి, అలా రహస్య ప్రార్థన జీవితం ఇక్కడ వారు చేశారు. 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం చూస్తే ఎలీషా ప్రవక్త చెప్పినట్లు ఆ స్త్రీ చేసింది, వారి పిల్లలు చేశారు. ఏ నూనె కుండలో నూనె వచ్చిందో ప్రార్థన చేసుకున్నారు, నూనె వస్తా ఉంది. వారు తెచ్చుకున్న పాత్రలన్నీ కూడా నింపుతున్నారు. పాత్రలన్నీ నింపిన దాకా నూనె ఆగిపోవట్లేదు. ఆ పాత్రలన్నీ కంప్లీట్ గా నిండిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ పాత్రలన్నీ నిండిన తర్వాత దేవుడు ఒక ఆలోచించాడు. 7వ వచనం చూడండి, 4వ అధ్యాయము. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చూడండి, భక్తి కలిగిన కుటుంబంలో, దేవుని యందు భయభక్తి కలిగిన కుటుంబంలో ఈ గొప్ప కార్యం జరిగించాడు దేవుడు.
అప్పులు తీర్చబడ్డాయి, కుటుంబంలో ఉన్న సమస్య తొలగిపోయింది. అప్పులు వారు వచ్చి బానిసగా తీసుకుపోయే పరిస్థితిలో దేవుడు వారిని విడిపించాడు. అలాగే అపోస్తల కార్యంలో కూడా ఒక భక్తి కలిగిన వ్యక్తి ఉన్నాడు. 100 మందికి అధిపతి. 10వ అధ్యాయము అపోస్తల కార్యములు 1వ వచనం. అపోస్తల కార్యములు 10:1. ఇటలీ పటాలబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు కైసరులను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూడండి ఎంత మంచి లక్షణాలు. 100 మందికి అధిపతి, ఒక అధికారి వ్యక్తి ఏం చేస్తున్నట్టే బైబిల్ భక్తి కలిగి ఉన్నాడు. ఎంతమంది అంటే తన పిల్లలతో, తన కుటుంబంతో, తన పరివారందరితో కూడా బైబిల్ భక్తి కలిగి ఉన్నాడు కనుక ఆ కొర్నేలి ఇంటికి దేవుడు రక్షణిస్తున్నాడు. కొర్నేలి కుటుంబాన్ని దేవుడు రక్షించున్నాడు. భక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఇంకా భక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటారు. వారి మాటల్లో, వారి వేషధారంలో, చూపులో, మెడలలో ప్రత్యేకంగా వీళ్ళు దేవుని బిడ్డలని గ్రహిస్తారు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము, అందుకు దేవుని ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుని యందును, వారు నా ప్రజలైందురు, కావున నేను వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రవచించున్నాడు. చూడండి, దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి. ఏ సమయంలో దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అంటే నీ ఇంటి దగ్గర ఉన్నా, ఇంటిలో ఉన్నా, బయట ఉన్నా, సమాజంలో ఉన్నా ప్రత్యేకత నీవు కనబరచాలి. దేవుడి సన్నిధిలో ప్రత్యేకమైన జీవితం నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ 2వ కొరింథీ పత్రికలో పౌలు ద్వారా మనం వివరిస్తున్నారు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే మనం ఏం చేయాలి ప్రత్యేకమైన జీవితం కలిగి అంటే లేవియా కాండ గ్రంథం 1వ ఫలాలు దేవునికి సమర్పించాలి. లేవియా కాండ గ్రంథం, నిర్మాకాండ గ్రంథం తర్వాత ఉంటుంది 23వ అధ్యాయము 101వ పేజీ, 23వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో చూస్తే 10వ వచనం. నీ ఇశ్రాయేలుతో ఇట్లను, నేను మీకు ఇస్తున్న దేశంలో మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు నీ మొదటి పంటలో ఒక పరను, చూడండి అంటే ప్రథమ ఫలాలు దేవుడికి సమర్పించాలని ముందుగా దేవుడు చెప్పాడు. నిర్మాకాండం 13వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో మనుషులెక్కయు పశువులెక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచు పిల్లను నాకు ప్రతిష్ఠించును, అది నాదని చెప్పెను. మోషే ప్రజలతో చెప్పాను, మీరు దాసి గృహమైన వైపు నుండి బయలుదేరి వచ్చిన దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా తన బాహుబలం చేత దాని నుండి మనం బయటికి రప్పించున్నాం. చాలు. ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే ప్రథమ ఫలములు దేవుడి, భక్తి కలిగిన వారు ప్రథమ ఫలములు ఇచ్చేవారు ఉంటారు. ఇంకా పైన వాటి మీదే మనసు పెడతారు. భక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చూడమా. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెలుపడి, అప్పుడు అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. చూడండి, బైబిల్ గ్రంథం చూస్తే పైన మన దేవుడి సింహాసనం ఉన్నది,
దాని మీద మనసు పెట్టాలి, ఈ లోక సంబంధమైన వాటి మీద కాదు. అలాగే యోబు ఇలా అనుకుంటున్నాడు, తన మనసులో ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపం నీ చేతుల నుండి చూసి నీ దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గులను నీవు కొట్టివేసిన ఎడల, నిత్యముగా నీ నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉండదు. చూడండి, వాక్యం చూస్తే మన మనసు తిన్నగా ఉండాలి, అలాగే చివరిగా ఆత్మానుసారంగా ఉండాలి. రోమా పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది, ఏలనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రం లోబడనేరదు. చూడండి, శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు దేవుని మందిరానికి ఎప్పుడు ఎలా ఉంటుంది. శరీరానుసారమైన మనసు ఎప్పుడు దేవుని మందిరంకు దూరం అవుదా ఉంటుంది. అలా కాకుండా ఆత్మానుసారంగా మీరు ఉంటారా, శరీరానుసారంగా ఉంటారా, అది మీ నిర్ణయం. ఇక్కడ వాక్యంలో చూస్తే భయభక్తులు కలిగి ప్రత్యేకంగా జీవించాలి, ప్రారంభాలు ఇచ్చేవారు ఉండాలి, పైనున్న వాటి మీదే మనసు పెట్టి పౌలు ఎలా పైనున్న వాటిని వెతుకుతున్నాం అన్నట్లుగా మనము దేవుని మార్గంలో నడుస్తూ భయభక్తులు కలిగి జీవిస్తూ మనం ముందుకు కొనసాగాలని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ రోజు నూతనంగా వచ్చిన నాగేశ్వర గారు వారి ఫ్యామిలీకి ప్రత్యేకంగా చప్పట్లు కొట్టి ఆహ్వానించండి. వారి కుటుంబం అందరూ కూడా దేవుని మందిరంకి వచ్చినారు. అలాగే మీరు కూడా మీ కుటుంబాలతో రావాలని మీకు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, మీకే వందనములు తెలియజేస్తున్నాను. మీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. మీ మందిరంలో నివసించు వారు ధన్యులు, నీ యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులని మీ వాక్యంతో మాట్లాడారు. మీకే స్తోత్రాలు. వచ్చిన వారిని దీవించండి, రాని వారు మరింతసారి రావడానికి సహాయం చేయండి. మీ మందిరంలో చేయబడి ప్రతి ప్రార్థన మీ దృష్టికి ఇష్టకరంగా మహిమకరంగా సహాయం దయచేయమని ప్రభా, సంఘంలో ఉన్న బలహీన స్థితిలో ఉన్న బిడ్డలను బలపరచండి, వ్యాధిగ్రస్తులకు స్వస్థ దయచేయండి. అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యం జరిగించే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. తోడు నుండి సహాయం దయచేయడం. ఈ ఇచ్చిన మాటలు మంచి నేలను పడిన విత్తనం వలె ఫలించి అభివృద్ధి పొందే వారిని దయచేయడం. యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఒక పాట పాడుతుండగా దేవునికి కానుకలు సమర్పించుకుందాం.
పాడండి ఇంకో పాట. సమర్పణ చేయుము ప్రభువునకు మరొకసారి మీ పాద సన్నిధిలో నీ నామం పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నీ బిడ్డలు వారి కష్టార్జితం నుండి మీరు ఇచ్చిన దానిలో మీకు ఇచ్చారు. వాటిని ఆస్వాదించండి. ఇవ్వబడిన ప్రతి కాను కొరకు ప్రార్థన చేస్తున్నాం. నూరంతలుగా అభివృద్ధి పొందే వారికి దయచేసిన స్తోత్ర. నీకు ఇచ్చి నీ నామం శోధించి పట్టజాలని విస్తారమైన దీవెనలు మేలు పొందడానికి సహాయం చేసిన స్తోత్ర. ఈ మందిరంలో చేయబడి ప్రతి ప్రార్థన మీ దృష్టికి ఇష్టకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ గొప్ప మందిరంలో కట్టించిన సురేష్ బాబు గారి కొరకు, సునీత మేడం గారి కొరకు, ముగ్గురు కుమారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి చదువులో సహాయం చేయండి. జ్ఞానం తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే మాధుర గారి ఫ్యామిలీ కొరకు, వారి వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంచెలంచెలుగా అభివృద్ధి పొందే వారికి దయచేస్తున్న స్తోత్రాలు. ఈ మందిరంలో ఈ రీతిగా ప్రార్థనలు ఏకీభవించి వచ్చిన వీరందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాం. గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని దీవించండి. మందిరంలో ఈ రీతిగా చేయబడి ప్రతి ప్రార్థన మీ దృష్టి ఇష్టకరంగా సహాయం చేయమని ప్రభా బలహీనమైన బలపరచండి. ఈరోజు డాక్టర్ మహమ్మద్ గారి కుమారుడు తండ్రి నాగేశ్వర గారు మా ఫ్యామిలీ కుటుంబంగా రావడానికి సహాయం చేశారు. పిల్లల చదువులు సహాయం చేయండి. ఇంకా హాస్టల్లో ఉండి ఎవరైతే చదువుతున్నారో వారి చదువులు సహాయం చేసిన స్తోత్ర. అలాగే పుష్కర గోపాల్ గారు కుటుంబం ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి. ఇంకా ప్రార్థన అవసరం కోరిన బిడ్డలు ప్రార్థన చేస్తున్నాం. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ప్రార్థన చేస్తున్నాం. సంతులే వారికి ఇలాగా చేసే దేవుడి కనుక ప్రార్థన చేస్తున్నాం. నా పేరు పెట్టుబడిన జైలు తమను తాము తగ్గించుకుని దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన వారి ప్రార్థన ఆలకిస్తారని చెప్పారు. ఈ రీతిగా మీరు చేస్తున్న ప్రార్థనలో మీరు తోడుకుంటే సహాయం దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థన చేసిన తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ నిలబడదాం. చివరి కీర్తన ఆశ్రమంతో ఈ ఆరాధన ముగించుకుందాం. వేడుకొని బాహుగా స్తుతింతుము.
ఆలోచన విషయం ప్రకారం వారు క్షమించు ముసలి బేకాదృష్టి తగ్గించు. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య విశ్వాసము సన్నిధి ఈ ఆరాధనకు వచ్చిన వారికి, రాయగా ఇంటి దగ్గర ఉన్న వారికి, మైకుతో విన్న వారికి, సకల పరిశుద్ధులకు తన కృప సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. సంతోషంగా మీ గృహాలకు వెళ్ళండి. పలకరించుకుంటూ సంతోషంగా